హాయ్ అండి, ఇవాళ ఒక కేసు గురించి మాట్లాడుకుందామండి. ఒక 10-15 డేస్ బ్యాక్ ఒక పేషెంట్ ట్రైనింగ్తో 11-11:30కి మార్నింగ్ వచ్చిందనమాట. మేము 9th మంత్ వచ్చి 10 డేస్ అయింది. సో పర్వాలేదు. కాకపోతే మేము ఎగ్జామిన్ చేసి చూసాం అది లైకరా కాదా అనేది. ఎగ్జామిన్ చేస్తే అది లైకరే. ఎప్పటి నుంచి అవుతుందమ్మా డ్రైవింగ్ అంటే నేను నైట్ నుంచి అవుతానని చెప్పింది. నేను నైట్ నుంచి అవుతుంటే మరి ఎందుకు రాలేదు అంటే అది అనుకోలేదు, నేను యూరిన్ అనుకున్నాను అంతే. సరే ఇంకా పొద్దున్నే మేము ఏం చేసాం, సినిమా ఇచ్చేసి డ్రిప్ పెట్టేసేసుకుని ప్రోగ్రెస్ కోసం సాయంత్రం 8 o'clock వరకు చూసాము. లేదా చాలా లిటిల్ బిట్ ప్రోగ్రెస్ వచ్చింది, అంత ప్రోగ్రెస్ రాలా. సరే ఇంకా మేము సిజేరియన్ చేయాల్సి వచ్చింది. సిజేరియన్ చేసేటప్పటికి ఏమైంది, అసలు లైకర్ అసలు లేదండి, మొత్తం లైకర్ అంతా పోయింది. నాట్ ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ లైకర్ వచ్చింది. బేబీని ఒకటే ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాము. తర్వాత ప్లాసెంటా కూడా చాలా అన్హెల్దీగా ఉంది, అంత చుట్టూదంతా క్యాల్సిఫికేషన్స్ ఉండి చాలా అన్హెల్దీగా ఉందన్నమాట. సో ఆ బేబీని పీడియాట్రిషియన్కి హ్యాండ్ ఓవర్ చేసాము. సో ఒక్కొక్కసారి ఇట్లా డ్రైనింగ్ లాస్ట్ మినిట్లో వరకు రాకపోతే ఏమవుతుందంటే మొత్తం ఉమ్మనీరు అంతా పోతుంది కదా. మేము డ్రిప్ పెట్టి మేము ఏమైనా డెలివరీ చేయడానికి ట్రై చేసిన నార్మల్ అవ్వకుండా సిజేరియన్ చేయాల్సి వస్తుంది చాలాసార్లు. ఓకే, థ్యాంక్ యూ.